అందరికీ నమస్కారం. ఈరోజు మన ఎసెన్స్ గ్రూప్ జూమ్ మీటింగ్లో భాగంగా నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను అనే టాపిక్ మీద చర్చించుకోబోతున్నాం. దీని మీద సమగ్రమైన విశ్లేషణతో పాటు ఆధారాలను ఇస్తూ వివరించడం కోసం డాక్టర్ కలేషావ్ అలీ గారిని మనం ఆహ్వానించుకోవడం జరిగింది. డాక్టర్ కలేషావ్ అలీ గారు నెల్లూరు వాస్తవ్యులు. ఆయన అల్లూరు ప్రాంతంలో జన్మించి అక్కడ ఇంటర్ విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత కర్నూలులో మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ విద్యను కూడా పూర్తి చేసి గుంటూరు మెడికల్ కాలేజ్ నుండి మాస్టర్ ఆఫ్ సర్జన్స్ కూడా డిగ్రీని తీసుకుని ఉన్నారు. ఆ తర్వాత 2014 నుండి నెల్లూరు ఏసీఎస్ఆర్సి గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. 2022 తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్గా ఆయన ప్రమోషన్ తీసుకొని ఆయన సేవల్ని అందిస్తూ ఉన్నారు. డాక్టర్ కలేషావ్ అలీ గారు వృత్తిరీత్యా వైద్యులైనప్పటికీ కూడా చరిత్ర పట్ల, సమాజం పట్ల, ప్రకృతి పట్ల ఒక నిశితమైన పరిశీలన, ఆసక్తి, అధ్యయనంతో పాటుగా సైంటిఫిక్ అప్రోచ్మెంట్ కలిగి ఉన్నారు. సో ఆ కారణంగా మనం ఈరోజు నేనెవరిని ఎక్కడి నుంచి వచ్చాను అనే టాపిక్ని తీసుకొని సార్ని ప్రెజెంటేషన్ ఇవ్వవలసిందిగా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ టాపిక్ మీద కాస్త ఇంట్రో లాగా మనకి విరించి గారు ఇవ్వబోతారు. సో విరించి గారు, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ మేడం. అండ్ డాక్టర్ కలేషా గారికి వెల్కమ్ టు అవర్ ఎసెన్స్ గ్రూప్ మీట్. పెద్ద వాళ్ళు వచ్చారు. భాస్కరన్ కల్లూరి గారు, సారథి గారు, బుల్సు శ్రీనివాస్ గారు అందరు వచ్చారు. అండ్ సో మెనీ అదర్స్. కొత్తగా డాక్టర్ వెంకట రెడ్డి గారు వచ్చారు, అశోక్ రెడ్డి గారు. సో యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ యొక్క టాపిక్ ని ఎంచుకోవడానికి కారణం కూడా మనం గతంలో ఇవి మన మూలాలు భాస్కరన్ కల్లూరి గారి పుస్తకం మీద, దాంట్లో 4th సెక్షన్ మీద చాలా డీప్ గా మనం ఇదే ఎసెన్స్ గ్రూప్ మనం డిస్కస్ చేశాం. దాని తర్వాత దాని కంటిన్యూషన్ గా మళ్ళీ ఈ రోజు ఇంకొద్దిగా ముందరికి వెళ్తూ డాక్టర్ కలేషా గారు దాన్ని అంటే ఆయన వేరే సోర్సెస్ నుంచి తీసుకొని తను దీన్ని ఒక మిషన్ లాగా చేస్తున్నారు. యాక్చువల్గా హూ యామ్ ఐ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొని ప్రతి కాలేజీకి వెళ్తూ, ప్రతి గడప తొక్కుతూ అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన మూలాలు ఏంటి అని చెప్తూ ఆయన తన ప్రయాణాన్ని సాగిస్తూ చాలా మందికి అసలు మనం ఎవరు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ముఖ్యంగా మనం ఈ రోజు ఈ టాపిక్ ని ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, మనం ఒక పోస్ట్ డిఎన్ఏ ఎరా అనుకోవాలి. మనం యాక్చువల్లీ డిఎన్ఏని మనం 1940లో కనుక్కున్నారు. డిఎన్ఏని ఎప్పుడైతే డిఎన్ఏ కనుక్కోవడం స్టార్ట్ అయింది, టోటల్ గా మన అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్టరీ అనేది, అంటే ఎట్లా మనిషిలో ఉండేటువంటి కణం యొక్క కేంద్రంలో ఉండేటువంటి ఒక జెనెటిక్ మెటీరియల్ మనిషి యొక్క హిస్టరీని చెప్పే స్టేజ్ లోకి ఎలా ఎదిగింది అనేది ఒక చాలా బ్యూటిఫుల్ జర్నీ. 1940లో అది కణ కేంద్రకంలో కనుక్కున్నారు. కానీ ఈ రోజు ఏ పరిస్థితికి వచ్చామంటే 2001 నుంచి 2010 వరకు జరిగినటువంటి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ నుంచి మనం ఎప్పుడైతే కనుక్కోవడం స్టార్ట్ చేసాం, మొత్తం జీనోమ్ ని మనం స్ట్రక్చర్ ని తెలుసుకోవడం మొదలైందో, ఆ రోజు నుంచి మనం ఒక కంప్లీట్లీ పోస్ట్ డిఎన్ఏ ఎరాలో వచ్చాం మనం. సో దీని ఆధారంగా మనం కొత్తగా చరిత్రను చూసే ఒక పరిస్థితిలో ఉన్నాము. ఇంతకుముందు చరిత్ర అంటే మనకు ఉన్నటువంటి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కావచ్చు, లేకపోతే లిటరరీ రిలేటెడ్ లేదా పురాణాలు, లేకపోతే ఆ కథలు, లేదా ఇట్లాంటి రెమినెంట్స్ సంబంధించిన వీటి ఆధారంగా ఉన్నటువంటి చరిత్ర ఈ రోజు జెనెటిక్స్ ఆధారంగా, జెనెటిక్స్ ని బేస్ గా చేసుకొని చరిత్రను మనం కొత్తగా మళ్ళీ రచించుకుంటున్నాము. కాబట్టి ఈ యొక్క టోటల్ అండర్స్టాండింగే ఇంతకుముందు చరిత్ర మీద ఉన్నటువంటి అవగాహనని పూర్తిగా తిప్పేయబడింది అనమాట. పూర్తిగా ఆపోజిట్ అయింది. మెయిన్ గా దీంట్లో మనం ముఖ్యంగా తెలుసుకున్నది ఏంటి అంటే, ఇప్పటిదాకా మనం రేస్ అని ఏదైతే అంటున్నామో, జాతి అని ఏదైతే అంటున్నామో, అది పచ్చి అబద్ధము, ఇది కేవలం ఒక మిత్ అని మాత్రమే అని చెప్పగలిగే స్టేజ్ లో ఈరోజు మనం ఈ యొక్క జెనెటిక్స్ అనేది పూర్తిగా మన అండర్స్టాండింగ్ మార్చేస్తుంది. మనం ఇప్పటిదాకా ఈ జాతి గొప్పది, ఆ జాతి గొప్పది, ఇది తక్కువది, మా జాతి గొప్పది అని ఏవైతే మనం ఇప్పటిదాకా చెప్తూ వచ్చిన్నామో, ఒక నరేటివ్ ని చెప్తూ వచ్చిన్నామో,
మనిషి యొక్క ఇవన్నీ సోషల్ కన్స్ట్రక్ట్స్, అంటే చరిత్ర కన్స్ట్రక్ట్ చేసింది, రాజులు కన్స్ట్రక్ట్ చేశారు, లేకపోతే కొలోనియలిజం కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఎన్నో జాతి విభేదాలు అన్నిటినీ కూడా అల్టిమేట్లీ మనిషి లోపల ఉండే ఒక సెల్ లోపల ఉండే ఒక చిన్న భాగం, డిఎన్ఏ అనే భాగం ఈరోజు దాన్ని టోటల్ గా కొట్టిపడేస్తుంది. 99.9% ఆఫ్ ది జెనెటిక్స్ జీన్స్ మనం ఏవైతే ఉన్నాయో మనుషులవి, ప్రపంచంలో ఉండే మనుషులందరి జీన్స్ ఒకటే. ఈ రోజు మనం ఏదైతే డిఫరెన్సెస్ చూస్తున్నామో, మనం ఒకళ్ళు కలర్ ఎక్కువగా, ఒకళ్ళు కలర్ తక్కువ, ఒకళ్ళు పొడుగు, ఒకళ్ళు పొట్టి, ఈ రకాలైనటువంటి పైన ఉన్నటువంటి వేరియేషన్స్ ఏవైతే చూస్తున్నామో అవి 0.1% సంబంధించిన జీన్స్ మాత్రమే ఇంత వైవిధ్యాన్ని కలిగించాయి. బట్ 99.9% మనం అందరం రిలేటెడ్ అనే ఒక కొత్త రకమైనటువంటి వ్యూని మనకు, అంటే అన్ని రకాల జాతివాదాలని పూర్తిగా కొట్టేస్తున్నటువంటి ఒక స్టేజ్ లో మనం ఈ రోజు ఉన్నాం. అందుకే ఈ రోజు మనం దీన్ని ఇంకా స్పష్టంగా తెలుసుకోగలడానికి దీని మీద మన ఎందుకంటే ఇది చాలా కొత్తది. 1940s లో, అంటే ఈవెన్ 100 సంవత్సరాలు కూడా కాలేదు జీన్స్ ని కనుక్కొని. 2000 నుంచి మన హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ మొదలై జీనోమ్ ని బయటికి తీసుకురావడం 2001, 2002, 2003 లో జరిగింది. అంటే హార్డ్లీ 25 years లోపల మనం జెనెటికల్ యాన్సెస్ట్రీస్ ని కూడా తీసుకొని మన యొక్క మూలాలు ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఈ రోజు మనం ఇక్కడ మనం ఒక పర్సన్ ని టెస్ట్ చేసామంటే అతని యొక్క మూలాలు మనం ఆసియా ఖండంలో ఉంటే మేబీ ఆఫ్రికాలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, యూరోప్ లో ఉండొచ్చు, అన్ని ఖండాలలో ఉండొచ్చు. అంత విచిత్రంగా, అంటే మన యొక్క యాన్సెస్టర్స్ ఎలా మైగ్రేట్ జరిగారు, ఎలా మనం అంటే ఇప్పుడు ఈ రోజు జెనెటికల్ ప్యూరిటీ గురించి మా కులం వాళ్ళంతా ప్యూర్ అనో, మా మతం వాళ్ళు ప్యూర్ అనో ఏవైతే చెప్తున్నావు, ఇవన్నీ అబద్ధాలు. ఇవన్నీ మొత్తం కొలాప్స్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇవన్నీ జెనెటికల్ గా మనం అందరము కలిసే ఉన్నాం. ఏది గొప్పది లేదు, ఏది తక్కువది లేదు అనేది, అంటే ఒక కొత్త రకమైనటువంటి ఆలోచనలకు మనం ఈ రోజు వెళ్ళాము. దట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సైన్స్ అండ్ జీన్స్. సో దీని మీద ఇంకా మనం విస్తృతంగా అర్థం చేసుకోవడానికి ఈ రోజు డాక్టర్ గారు వచ్చారు మనతోటి. సార్, ఐ గివ్ దట్ ఓవర్ టు డాక్టర్ కలేష గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మై ఇంట్రొడక్షన్. ఈ సందర్భంగా ఎస్ఎన్స్ గ్రూప్ లోకి వచ్చి కొద్ది కాలమే అయినా మీతో జరిగినటువంటి సాంగత్యం, మీతో జరిగినటువంటి డిస్కషన్, చర్చలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి నాకు. యాక్చువల్ గా మేము దీని గురించి 2022లో చాలా పెద్ద డిస్కషన్ చేశాం. ఎందుకంటే 2021 మార్చి నెలలో వర్గీస్ నరసింహన్ అనే ఆయన ఒక రీసెర్చ్ పేపర్ బయటకు పెట్టిన తర్వాత దానికి అనుగుణంగా డేవిడ్ రైక్, ఇప్పుడు నేను స్క్రీన్ మీద ఏదైతే కనిపిస్తుంది మీకు, హూ వి ఆర్ అండ్ హౌ వి గాట్ హియర్ అనేటటువంటి రీసెర్చ్ పేపర్ ఆయన కూడా పెట్టిన తర్వాత అది చాలా వరకు ప్రపంచానికి తెలియలేదు. అది తర్వాత ఏంటంటే మీకు 2022లో మా గ్రూప్ ఒకటి ఉంది. మేము అంతకుముందు కాలేజీలో ఎస్ఎఫ్ఎల్ ఉండేవాళ్ళం. తర్వాత మా దాంట్లో ఏంటంటే ఎమినెంట్స్ ఉన్నారు, ఇప్పటికే ఉన్నారు. వాళ్ళతో గ్రూప్ డిస్కషన్ జరిగేటప్పుడు ఇటువంటి టాపిక్ ఒకటి ఉంది అని చెప్పేసి ఈ టాపిక్ ని డిస్కస్ చేసినాక చాలా ఆశ్చర్యపోయాం మేము నిజంగానే. ఇది చాలా కొత్త టాపిక్. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. భారతదేశం చాలా వైవిధ్యభరితమైన దేశం, వైవిధ్యాలు ఉండేటటువంటి దేశం. ఇటువంటి దేశం ప్రపంచంలో ఏది లేదు. ఇక్కడ ఏంటంటే రకరకాల కులాలు, మతాలు ఉన్నాయి, మతాల మధ్య వైరుధ్యాలు ఉన్నాయి. అది కూడా గత 10 సంవత్సరాల నుంచి ఇంకొంచెం పెరిగాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి, చెప్పాలనే ఉద్దేశంతో వచ్చింది. సో అలా వచ్చిన దాంట్లో ఏంటంటే స్లైడ్స్ ప్రిపేర్ చేసాం. మేము స్లైడ్ ప్రిపేర్ చేసుకుని దాదాపు చాలా చోట్ల చెప్పుకుంటూ వెళ్తున్నాం. చాలా కాలేజెస్ తిరిగాము, చాలా ప్రాంతాల్లో దొరికిన చోటల్లా, మాకు అవకాశం వచ్చిన చోటల్లా చెప్పుకుంటూనే వెళ్తున్నాం అనమాట. సో దీని టాపిక్, నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను యాక్చువల్గా చెప్పాలంటే, నేను డాక్టర్ కలేష సాహెబ్ని, నేను నెల్లూరులో ఉన్నాను. కాబట్టి అంత మాత్రం చేత చెప్తే సరిపోతుంది. బట్ అలా కాదు, ఇంకేదో ఉంది. అలా ఇంకేదో ఉందంటే బహుశా మా అమ్మ నాన్న, నేను బయలాజికల్ కాదేమో అని అనుమానం నాకైతే లేదు. నేను బయలాజికల్లే. కానీ బయలాజికల్ కాదు అనే మాట కూడా ఈ మధ్య మనం విన్నాం వేరే వేరే రూపాల్లో. బట్ నేను బయలాజికల్. సో ఇప్పుడు ఈ టాపిక్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కొంచెం బేసిక్స్, అంటే ఇది చాలా పెద్ద టాపిక్. ఇది కొంత మీకు ఏంటంటే ప్రతి స్లైడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను,
జస్ట్ దీనివల్ల చెప్పుకుంటూ వెళ్తుంటాను. ఇది ఒక పాఠం లాగా వినండి, ఇది ఒక స్టోరీ లాగా వినండి. ఏదైనా సరే అనుమానం ఉంటే మీరు ఒక బుక్ లో ఒక పేపర్లో మీరు రాసి పెట్టుకున్న తర్వాత మన టాపిక్ అయిపోయిన తర్వాత కూలంకషంగా మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఇంకో విషయం, నేను ముఖ్యమైన విషయం చెప్పాలి ఏంటంటే, మేము ఈ టాపిక్ ని చెప్పేటప్పుడు నాకు ఒక మిత్రుడు చెప్పారు, కల్లూరి భాస్కరం గారు ఆయన ఫేస్బుక్ లో దీనికి సంబంధించినటువంటి టాపిక్స్ రాస్తున్నారండి, ఆ ఫేస్బుక్ వెతకండి, మీరు చెప్పిన టాపిక్ ఆయన రాసే టాపిక్ దాదాపు ఈక్వల్ గా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి చెప్తే నేను చదివాను. కల్లూరి భాస్కర్ గారు ఆయన ఇవి మన మూలాలు రాయక ముందే నేను ఫేస్బుక్ లో ఆయన రాసినటువంటి చాలా చాలా రాశారు. ఆయన దానికి సంబంధించినటువంటి ఆయన వాల్లో రాశారు. నేను వాటన్నిటిని చదివాను, ఫాలో అయ్యాను. బహుశా అవే ఏంటంటే ఇవే మన మూలాలు పుస్తకం రూపంలో వచ్చింది. అది చాలా సంతోషమైన విషయం, చాలా సంతోషమైన విషయం. అది యాక్చువల్లీ మేము అలా సైడ్ ప్రిపరేషన్ చేసుకుని చెప్పుకుంటూ తిరుగుతున్నాం. సార్ వచ్చేసి ఒక పుస్తకం రూపంలో తీసుకొచ్చారు దాన్ని. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో ఇది హేడియన్ ఎర్త్. ఇది హేడియన్ ఎర్త్ అంటే మనకు 654 గుర్తుపెట్టుకోండి, 654 600 కోట్ల సంవత్సరాల ముందు సూర్యుడు, దాదాపు 500 కోట్ల సంవత్సరాల ముందు భూమి, 400 కోట్ల సంవత్సరాల ముందు 4 బిలియన్ ఇయర్స్ అగో లైఫ్ మీద ఫస్ట్ లైఫ్ అనేది ఫామ్ అయింది ఫూకా రూపంలో. ఫూకా అంటే ఫస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సెస్టర్. సో దేర్ ఆఫ్టర్ ఫార్మ్ లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సెస్టర్. సో అక్కడి నుంచి మనం బయలుదేరేసి ఏకకణ జీవులు, తర్వాత బ్యాక్టీరియా, ఫంగై, ఆర్కియా ఇవన్నీ కూడా వచ్చేసాయి. తర్వాత మనకు ఈ విధంగా వచ్చాం. సో ఫస్ట్ అర్త్ ఇలా ఉండింది, మీకు లెఫ్ట్ సైడ్ ఎలా అయితే మండుతూ ఉందో అర్త్ ఇలా చూడండి. దాని తర్వాత ఇప్పటి అర్త్ చూడండి. తర్వాత సో ఇలా అర్త్ ఉండింది. దాని తర్వాత వచ్చేసి ఈ అర్త్ మీద రకరకాల యుగాలు వచ్చాయి. ఈ విధంగా రకరకాల యుగాలు వచ్చేసి ప్రోటిరోజోయిక్, కేంబ్రియన్ యుగాలని, తర్వాత పర్మియన్, తర్వాత మీసోజోయిక్, పేలియోజోయిక్, మీసోజోయిక్, సినోజోయిక్. మనం ఇప్పుడు ఇక్కడ హోలోసీన్ యుగంలో ఉన్నాం. హోలోసీన్ యుగం స్టార్ట్ అయింది 10,000 సంవత్సరాల ముందు నుంచి. అంతకుముందు మన యుగం వచ్చేసి ప్లీస్టోసీన్ యుగం మనం మంచు యుగం అంటాం. మనం ఈ మంచు యుగం అనేది మనం దీనికి జాగ్రత్త మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్లీస్టోసీన్ యుగాన్ని దాదాపు ఇప్పటి నుంచి చూస్తే 25,000 నుంచి 30,000 సంవత్సరాలకు ముందు వరకు కూడా మంచు యుగం భూమి మీద ఉన్నట్టుగా మనకు ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. ఈ రకరకాల యుగాల్లో ఇక్కడ చూడండి, ఇటుపక్క చూడండి, రకరకాల యుగాల్లో రకరకాల జీవులు ఏర్పడ్డాయి. ఇక్కడ రకరకాల జీవులు. దిస్ ఇస్ లైక్ ఏ పేజెస్ ఆఫ్ ది బుక్. అంటే అర్త్ ఏంటంటే తన లోపల తాను వివిధమైనటువంటి ఈ ఫాజిల్స్ ని తన లోపల దాచుకొని చరిత్రను మనకు ఈ విధంగా ఇన్ని జీవులు పుట్టాయని మనకు చెప్పగానే చెప్తుంది అనమాట. ఇవన్నీ లేయర్స్ ఆఫ్ ది అర్త్. సో అల్టిమేట్లీ సో వీఆర్ ఇన్ ది హోలోసీన్ ఎరా, అబౌట్ ది హోలోసీన్ ఎరా. ఇలా మనం ఉన్నాం అనమాట. తర్వాత సో దిస్ ఇస్ ఆల్సో ది సేమ్ స్లైడ్. సో ఇక్కడ మనకి ఏంటంటే జీవులు ఏర్పడిన తర్వాత మనకు ఏకకణ జీవులు, బహుకణ జీవులు, తర్వాత రకరకాల అంటే వృక్ష సామ్రాజ్యం, ఈ బ్రాంచెస్ అనేవి పోయేసి వృక్ష సామ్రాజ్యం ఏర్పడింది ఇక్కడ. దాని తర్వాత మనకు జంతు సామ్రాజ్యం ఏర్పడింది. జంతు సామ్రాజ్యం రకరకాల ఫైలమ్స్, రకరకాల జీవులు అనేవి ఏర్పడ్డాయి. దాని తర్వాత జంతు సామ్రాజ్యంలో ఏంటంటే మనకు అకశేరుకాలు, సకశేరుకాలు, వర్టిబ్రేట్స్, తర్వాత క్షీరదాల్లో వచ్చేటటువంటి బ్రాంచింగ్ లో దిస్ ఈస్ హ్యూమన్ బీయింగ్. సో డార్విన్ థియరీ ఈజ్ ఎ ట్రీ లైక్ ప్యాటర్న్ ఆర్ బుష్ లైక్ ప్యాటర్న్. ఇది అంతేగాని ఒకదాని తర్వాత ఒకటి రావు. ఇవి డార్విన్ అదే చెప్పారు, ఇవి అంటే ట్రీ ప్యాటర్న్ ఉంటుంది ఎవల్యూషన్ అని చెప్పేసి. అలాగే జరిగింది ఎవల్యూషన్ అని చెప్పేసి చాలా ఆధారాలు ఉన్నాయి మనకు. డార్విన్ గారు చెప్పినటువంటి సిద్ధాంతంలో చాలా ఆధారాలు, బోల్డెన్ ఆధారాలు, ఒకటి కాదు రెండు కాదు. మన శరీరంలోనే మన హ్యూమన్ ఎవల్యూషన్ జరిగానని చెప్పేసి బోల్డెన్ ఆధారాలు ఉన్నాయి. మనకు ఉండేటటువంటి బ్రెయిన్ లో ఉండేటటువంటి ఫొరామిన్ మ్యాగ్నమ్, కపాలంలో ఉండే ఫొరామిన్ మ్యాగ్నమ్, మన స్పైనల్ కార్డ్, మన పెల్విస్, తర్వాత మన యొక్క హార్ట్, మన యొక్క ఎంబ్రియాలజికల్ డెవలప్మెంట్, ఇవన్నీ మనకు డార్విన్ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా జరిగి తీరింది అని చెప్తాయి అనమాట. తర్వాత వచ్చేటటువంటి దీంట్లో ప్రైమేట్స్ లో వచ్చేసి ఇనిషియల్ ప్రైమేట్స్, వాటి ప్రిసిమియన్స్ అంటాం మనం. ప్రిసిమియన్స్ నుంచి మనకి టార్షియర్స్, లెమూర్స్ అని వచ్చాయి. దాని తర్వాత జరిగినటువంటి వీటికన్నిటికీ ఇక్కడ చూడండి లాస్ట్ లో ప్రైమేట్ యాన్సెస్టర్. ఇది దిస్ ఈస్ కంప్లీట్లీ ప్రైమేట్ యాన్సెస్టర్. ఈ యాన్సెస్టర్ నుంచి ఒక కామన్ యాన్సెస్టర్ దగ్గర నుంచి మనకు లెమూర్స్, టార్సెస్ వచ్చాయి. దాని తర్వాత వేరే బ్రాంచింగ్ జరిగింది. అక్కడ మళ్ళీ ఏంటంటే రకరకాల బ్రాంచింగ్ జరిగి న్యూ వరల్డ్ మంకీస్, ఓల్డ్ వరల్డ్ మంకీస్, గిబ్బన్స్, ఇవన్నీ వీటన్నిటి మనం ఏమంటారంటే ఆంథ్రోపాయిడ్స్ అంటాం. వీటన్నిటిని మనం ఇక్కడి నుంచి మనం మొదలు పెడితేనంటే వీటన్నిటి ఆంథ్రోపాయిడ్స్ అంటాం. వచ్చాయి హోమినిడ్స్ లో మనకు ఒరాంగిటాన్స్, గొరిల్లాస్ ఇవన్నీ కూడా వచ్చాయి. దాని తర్వాత హోమినిన్స్ అంటే హోమోసెపియన్స్, హోమో ఎరెక్టస్, హోమో హ్యాబిలిస్ అండ్ ఆల్సో హోమోసెపియన్. వీటిని మనం
వీటిని మన హోమినిన్ గ్రూప్ లోకి మనం చేర్చాము వాటిని. ఆ విధంగా వచ్చేసి హ్యూమన్ ఎవల్యూషన్ అనేది జరిగింది. దాని తర్వాత హోమినిన్ యాన్సెస్టర్స్, వన్ కామన్ హోమినిన్ యాన్సెస్టర్ దగ్గర నుంచి ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ ఏమొచ్చాయి మనకు? ఒకవైపు చింపాంజీ వచ్చింది, ఇంకోవైపు మనకు ఇవన్నీ పారాంథ్రోపాస్, ఆస్ట్రలోపిథెకస్, తర్వాత ఇక్కడి నుంచి వచ్చేటప్పటికి హోమో ఎరెక్టస్. వీటిని మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. హోమో ఎరెక్టస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ స్టూడ్ స్ట్రైట్, అంటే భూమికి నిట్టు నిలువుగా లేచి నిలబడి కాళ్ళలోకి బాగా బలం వచ్చిన తర్వాత ఎక్కువ దూరం నడిచింది కూడా ఇతనే. ఇతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్రికా నుంచి ఫస్ట్ మైగ్రేట్ అయింది మాత్రం ఇతనే. ఫస్ట్ హ్యూమన్ ఎక్సోడస్ హ్యూమన్ స్పీషీస్ లో ఫస్ట్ జరిగిన ఎక్సోడస్ ఇతని ద్వారానే జరిగింది. ఇతనే నిప్పు ఆల్రెడీ ఉంది భూమి మీద, బట్ ఏంటంటే నిప్పుని తయారు చేసింది ఇతనే. సో అతను డిస్కవరీ కాదు, నిప్పు అనేది డిస్కవరీ కాదు, నిప్పు అనేది జస్ట్ ఓన్లీ ఇన్వెన్షన్, ఆర్టిఫిషియల్ గా ఇతను తయారు చేశాడు. తర్వాత గుహల్లో నివసించాడు. గుహల్లో ఇతను నిప్పు తయారు చేసి నిప్పును ఉపయోగించినట్టుగా ఆధారాలు ఇప్పటికే ఉన్నాయి. సౌత్ ఆఫ్రికన్ గుహల్లో ఉండేటటువంటి ఒక గుహ పేరు గుహ పేరుంది, నేను చెప్తాను. అక్కడ దీనికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా దొరికాయి, మనం గమనించాలి. తర్వాత హోమో ఎరెక్టస్ నుంచి 2 స్పీషీస్ గా మారినటువంటి హోమో నియాండర్తల్స్, తర్వాత డెనిసోవాన్స్ అండ్ ఆల్సో హోమో సేపియన్స్. అల్టిమేట్లీ వీఆర్ హియర్ హోమో సేపియన్స్. ఈ హోమో ఎరెక్టస్ దాదాపు 1.9 మిలియన్ ఇయర్స్ అగో, అంటే దాదాపు ఇప్పటి నుంచి చూస్తే మనకు 19 నుంచి 20 లక్షల సంవత్సరాలకు ముందు. దాని తర్వాత హోమో నియాండర్తల్, ఇతను ఆఫ్రికా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ నియాండర్తల్ అంటే ఇప్పుడు ఉండేటటువంటి జర్మన్ ఏరియాస్ లో, ఆ చుట్టుపక్కల ఏరియాస్ లో వెళ్ళేసి అక్కడ హోమో నియాండర్తల్ గా మారాడు. అక్కడ ఏంటంటే మంచు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో ఇతను జీవించడం మొదలుపెట్టింది ఈ స్పీషీస్ హోమో నియాండర్తల్. వీళ్ళు ఏంటంటే ఇంకొంచెం ముందుకు కదిలి సైబీరియన్ ఎడారుల్లో ఉండేటటువంటి గుహల్లో వెళ్ళి జీవించి అక్కడ డెనిసోవాన్స్ గా వెళ్ళు. దాని తర్వాత వచ్చేసి ఆఫ్రికాలోనే హోమో సేపియన్ స్పీషీస్ అనేది ఏర్పడింది. ఇప్పటి నుంచి దాదాపు 2 to 2.5 lakhs years ago హోమో సేపియన్ జాతి ఏర్పడింది. ఈ లోపల వచ్చేసి హోమో హ్యాబిలిస్ అని 3 lakh years ago ఇంకొక స్పీషీస్ ఉంది హోమో హ్యాబిలిస్. అయితే అంతరించిపోయాయి. హోమో ఎరెక్టస్ అంతరించిపోయింది, హోమో హ్యాబిలిస్ అంతరించిపోయింది, హోమో నియాండర్తల్స్ అంతరించిపోయారు, హోమో డెనిసోవాన్స్ అంతరించిపోయారు. ఇప్పుడు ఒకే జాతి హోమినియన్ జాతిలో మిగిలిన జాతి మాత్రం హోమో సెపియన్. అతను ముందు ఆర్కాయిక్ హోమో సెపియన్, ప్రాచీన హోమో సెపియన్ గా ఉండి దాని తర్వాత ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి ఆధునిక హోమో సెపియన్ గా మారాడు. ఈ విధంగా జరిగింది. సో ఇది డార్విన్ వచ్చేసి ఈ విధంగా చెప్పారు మనకు, ఈ విధంగా బ్రాంచింగ్ జరిగిందని చెప్పేసి హోమో స్పీషీస్ రిలేషన్ లో ఈ విధంగా మనం వచ్చాం. పెద్దగా ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం బేసిక్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ చూడండి ఈ స్లైడ్ లో మనకు ఒక పక్క నెగ్రైడ్ ఫేషీస్, ఇంకొక పక్క కాకసైడ్ ఫేషీస్, ఇంకొక పక్క వచ్చేసి మిక్స్డ్ స్పేషీస్, ఒక పక్క చూస్తే బ్లాండీ హెయిర్, ఇంకో పక్క చూస్తే తర్వాత మిక్స్డ్ హెయిర్ విత్ బ్లాండ్ అండ్ బ్లాక్ అండ్ ఆల్సో దిస్ బ్రౌనిష్ హెయిర్, తర్వాత రింగుల జుట్టు, తర్వాత పక్కన మిస్ అయ్యారు ఇక్కడ పటాను కూడా నేను యాడ్ చేస్తున్నాను. చైనీస్ ఫేస్ ఎస్పెషల్లీ స్లాంట్ ఐస్, రౌండ్ ఫేసెస్, ఇవన్నీ కూడా చైనీస్ ఫేస్ పక్క వచ్చాయి. ఈవెన్ ఇంత డైవర్షన్ ఎలా జరిగింది? ఇన్ డైవర్సిటీస్ ఇన్ కేస్ ఆఫ్ కలర్. సో ఇక్కడ చూడండి గారు, బ్లూ ఐస్ ఉన్నాయి ఇక్కడ, తర్వాత ఇంకోటి గ్రే ఐస్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి ఇక్కడ. ఈవెన్ ఈ కలర్ డైవర్షన్ కూడా ఎలా జరిగింది, ఈ డైవర్సిటీస్ ఎలా జరిగినా కూడా మనం ఇప్పుడు చేయబోతున్నాము. దాని తర్వాత భాషలు చూడండి. ఈ భాషలు కూడా ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి మేజర్ ఇండో యూరోపియన్ భాషల నుంచి యూరోపియన్ భాషలు ఎలా ఏర్పడ్డాయి, వీటి మధ్య ఏమైనా సిమిలారిటీ ఉందా, వీటి మధ్య ఏమైనా సారూప్యత ఉందా, తర్వాత భారతదేశానికి వచ్చేటప్పటికి ఈ భాషల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉత్తర భారతదేశం మీద ఎలా ఉంది, దక్షిణ భారతదేశ భాషలు ఏంటి, ఇవి ఏంటంటే నేను చెప్తాను ఇంకొక స్లైడ్ చూపించిన తర్వాత. సో ఇది ఇండో యూరోపియన్ ఫ్యామిలీలో ఉండే భాషలు ఇవన్నీ. సో ఇక్కడ వచ్చేటప్పటికి దీని గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. తర్వాత ఇది ఇక్కడ చూడండి పాలు తాగే అలవాటు. ఇది చూసారు, ఇది దిస్ ఈస్ హ్యూమన్ బేబీ పాలు తాగుతుంది. అదే విధంగా యానిమల్స్, పశువులు, వీళ్ళు పాలు తాగుతున్నారు. ఈ పాలు తాగే అలవాటు పశువులకి మనుషులకు ఉండేటటువంటి డిఫరెన్స్ ఏంటి? మనుషుల్లో మనం ఇప్పటి కూడా ఏంటంటే బహుశా ఇప్పుడు ఇంకొక అరగంట తర్వాత మీరు అలసిపోతారు, చాయ్ తీసుకురమ్మని చెప్తారు, చాయ్ కానీ కాఫీ కానీ తాగుతారు. మీరు మీ ఇంట్లో ఉండే వాళ్ళు మీకు తెచ్చిస్తారు, దాంట్లో పాలు ఉంటుంది, ఆ పాలు మీరు తాగుతారు, ఆ పాలు మీకు జీర్ణం అవుతాయి, మీకు పాలు జీర్ణం అవ్వకుండా పోయే సమస్య లేదు, లాక్టోజ్ ఇంటాలరెన్స్. సో ఇప్పుడు మనకు పాలు జీర్ణం చేసుకున్న అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇక్కడ సో భాషలు, పాలు జీర్ణం చేసుకోవడం, దాని తర్వాత వచ్చేసి కలర్. ఈ మూడు ఏంటంటే మనకు ఈ 3 ఇన్సిడెంట్స్ ఏవైతే
హ్యూమన్ మైగ్రేషన్ లో, హ్యూమన్ ఎవల్యూషన్ లో అయితే జరిగినాయో, ఈ 3 మనకు ఈ ఆఫ్రికా నుంచి మైగ్రేషన్ తప్పకుండా జరిగింది అనేది మనకు చెప్పకనే చెప్తాయి అనమాట. దానికి ఎవిడెన్సెస్ తెలుసుకుందాం. సో ఇది చూడండి ఇక్కడ. సో ఇది భారతదేశం ఉండేటువంటి రకరకాల రాష్ట్రాలు ఇవన్నీ మీకు అన్ని తెలిసేదంతా. తర్వాత ఇది వచ్చేసి భారతదేశంలో ఉండేటటువంటి జెనెటిక్ స్పీషీస్, ఇవన్నీ అంటే జెనెటిక్ వేరియంట్స్. ఇలా ఉంటుందన్నమాట భారతదేశంలో ఉండే జెనెటిక్ వేరియేషన్స్. దాదాపు 2000 జెనెటిక్ వేరియేషన్స్ ఉన్నాయి భారతదేశంలో. ఇలా ఉంటుంది ఏరియాని బట్టి. ఇది కూడా అటువంటిదే. తర్వాత ఇక్కడ వచ్చి చూసేటప్పటికి ఇక్కడ మనకి ఏంటంటే భాషలు చూడండి. ఇక్కడ ఈ ఎల్లో ఇష్ ఉండేటువంటి మాదిరి ఇవన్నీ ఏంటంటే ఇండో ఇరానియన్ లాంగ్వేజ్ అంటాం మనం. ఇక్కడ వచ్చేటప్పటి ద్రవిడియన్ లాంగ్వేజ్, ఇక్కడ వచ్చేసప్పటి సౌత్ ఇండియాలో ఉండేటటువంటి ద్రవిడియన్ లాంగ్వేజెస్. అక్కడక్కడ చెదురుమదురుగా వేరే వేరే ప్రాంతాల్లో కూడా కొంత ద్రవిడియన్ భాషలు సారూప్యత ఉండే భాషలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేటప్పుడు చూడండి, దిస్ ఇస్ కాల్డ్ బ్రహ్వీ లాంగ్వేజ్. బ్రహ్వీ లాంగ్వేజ్ మనకు ఇప్పుడు ఉండేటటువంటి పాకిస్తాన్ లో ఉండే ఒక ఏరియాలో బ్రహ్వీ లాంగ్వేజ్ ఉంది. ఇది కూడా ఏంటంటే ద్రవిడియన్ లాంగ్వేజ్ లాగే ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉండేటటువంటి పక్కన ఉండే ఇరానియన్ లాంగ్వేజ్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇరానియన్ లాంగ్వేజ్, తర్వాత సింధీ లాంగ్వేజెస్, వీటన్ని కలిపి ఇక్కడ ఉండేటటువంటి ఆ ద్రవిడియన్ భాష అనేది ఈ భాషలన్నింటినీ అబ్జర్వ్ చేసుకుని అదొక కొత్త భాషగా తయారైంది. బట్ దీనికి ఇక్కడ ఉండేటువంటి ద్రవిడియన్ భాషలకి పోలిక అయితే ఉంది. ఇక్కడ చూడండి మనకు. సో ఇదొక ప్రపంచ పటం. ఇది ప్రపంచ పటంలో ఒక విచిత్రమైన విషయం ఏం జరిగిందంటే, సంస్కృతాన్ని కనుక్కునే క్రమంలో సంస్కృతం వచ్చేసి భారతదేశంలో మనం సర్ విలియం జోన్స్ అని ఆయన మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. విలియం జోన్స్ అతను ఒక జడ్జి అన్నమాట. జడ్జి భారతదేశంలో ఆంగ్లేయుల పాలన ఉన్నప్పుడు భారతదేశంలో ఒక జడ్జిగా నియమిస్తే అతనికి ఇక్కడ అతను బహుభాషా కోవిదుడు. చాలా భాషలను నేర్చుకున్నాడు. అలా నేర్చుకునే క్రమంలో అతను సంస్కృతాన్ని బాగా నేర్చుకున్నాడు, బాగా చదివాడు. చదివేసి ఇదేంటి ఈ భాష ఇంత కంప్లీట్ గా ఉంది, చాలా బాగుంది, ఇది చాలా ఫర్నిష్డ్ గా ఉంది, లాటిన్ తో సమానంగా, లాటిన్ కంటే ఇంకొంచెం మెరుగ్గానే ఉంది భాష, దీని వ్యాకరణం అద్భుతంగా ఉంది. కాబట్టి సంస్కృతాన్ని అతను చాలా మెచ్చుకున్నాడు, దాన్ని బాగా నేర్చుకున్నాడు. నేర్చుకునే క్రమంలో ఈ సంస్కృతంలో ఉండే కొన్ని పదాలు ఈ యూరోపియన్ భాషల్లో ఉండే కొన్ని పదాలకి పోలి ఉన్నప్పటికీ అతనికి అనుమానం వచ్చింది. కాబట్టి సంస్కృతంలో భారతదేశంలో ఉండే భాష సంస్కృతంలో ఉన్నప్పుడు వచ్చేసి వేరే దేశాల్లో ఎక్కడో ఉండేటటువంటి యూరోపియన్ దేశాల్లో ఉండే భాషలకి దీనికి చాలా పోలిక ఉంది, ఎందుకు పోలిక ఉంది అనేసి అక్కడి నుంచి అతను తన రీసెర్చ్, తన పరిశోధన అతను మొదలుపెట్టేటప్పటికి ఏమైందంటే, అతనికి సంస్కృతానికి చాలా దగ్గరగా ఉండేటటువంటి భాష ఇక్కడ ఉండేటటువంటి బాల్టిక్ రిపబ్లిక్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, ఫిన్లాండ్ పక్కనే ఈస్టోనియా, లాట్వియా, లిథుయేనియా. ఈ లిథుయేనియా అనేటటువంటి చాలా చిన్న బాల్టిక్ రిపబ్లిక్ ఇది. ఇక్కడ మాట్లాడేటటువంటి భాషకు భారతదేశంలో మాట్లాడేటటువంటి ఆధునిక సంస్కృతంలో ఉండే భాషలో ఉండే పదాలు దాదాపు 70 to 80% ఏంటంటే ఈ భాషలో ఉండే పదాలు దాదాపు 2 ఒకటేగా అతనికి కనిపించాయి. ఆశ్చర్యపోయేసి ఇంత సిమిలారిటీ ఎందుకు వచ్చింది. దాని తర్వాత ఉండేటటువంటి యూరోపియన్ లాంగ్వేజ్ కూడా అతను గమనించాడు. ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్ ఇవన్నీ కూడా గమనించాడు. చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఈ భాషల మధ్య. కాబట్టి ఈ భాషలకు అన్నిటికీ భారతదేశంలో ఉండే భాషలు సంస్కృతం, తర్వాత సంస్కృతం నుంచి ఏర్పడినటువంటి ఉత్తర భారత భాషలు ఏవైతే బెంగాలీ, అస్సామీస్, పంజాబీ ఇవన్నీ ఉన్నాయో ఈ పోలిక ఏదో ఉంది, వీటి మాతృక ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి ఆయన తన రీసెర్చ్ అక్కడి నుంచి మొదలుపెట్టాడు. ఆ రీసెర్చ్ ని చాలా మంది భాషా కోవిదులు, భాషా తత్వవేత్తలు వచ్చేసి ముందుకు తీసుకెళ్లి వీటన్నిటిని అంత ముందు ఒక మాతృక భాష ఉండి తీరాలి. ఆ మాతృక భాష ఏంటంటే ప్రోటో ఇండో యూరోపియన్, PIE అని చెప్పేసి అది ఉండి తీరాలని చెప్పేసి ఒకటి నిర్ధారణకు వచ్చారు. దాని తర్వాత సంస్కృతంలో రాసినటువంటి వేదాలను చదివారు. దాని తర్వాత పక్కనే ఉండేటటువంటి ఇరానియన్ అంటే జొరాస్ట్రియన్ పీరియడ్ ఉన్నప్పుడు వచ్చేసి అక్కడ ఉండేటటువంటి అవెస్తా అనే వాళ్ళ గ్రంథాన్ని చూసేటప్పటికి ఈ రెండిట్లో కూడా చాలా పదాలు వచ్చేసి సిమిలారిటీ ఉంది, గ్రామర్ లో సిమిలారిటీ ఉంది. అక్కడ ఉండేటటువంటి హప్త్ హిందూ అనేటటువంటి ఒక పదం ఉంది అక్కడ. సో వేదాల్లో ఉండేటటువంటి ఋగ్వేదంలో 2వ అధ్యాయంలో ఉండేటటువంటి సప్త సింధు అనే పదాన్ని వాళ్ళు హప్త్ హిందూ అన్నారు. రెండింటిని అతను వచ్చేసి గమనించి పోల్చి చూశాడు. ఆయన పోల్చి చూస్తే మనకి ఏంటంటే ఇటువంటి సిమిలారిటీ కూడా బయటపడింది. కాబట్టి ఏమని నిర్ధారణకు వచ్చారంటే, వేదాల్లో వాడినటువంటి సంస్కృతానికి, తర్వాత ప్రాచీన సంస్కృతం, ఆధునిక సంస్కృతం, దీనికి సంబంధించి ఇది, తర్వాత ఈ అవెస్టా అనే గ్రంథంలో ఉండేటటువంటి అవెస్టన్ లాంగ్వేజ్ ఏదైతే పర్షియన్ భాషగా ఉందో రెండింటికి మాతృక దాదాపు ఒకటే ఉండాలి అని చెప్పి నిర్ధారణకు వచ్చారు. ఇక్కడ వీళ్ళు అహురా అన్నారు, ఇక్కడ వీళ్ళు దేవాస్ అన్నారు, ఇక్కడ దేవా అన్నారు, తర్వాత ఇక్కడ వీళ్ళు వచ్చేసి మైను అన్నారు, ఇక్కడ మను అన్నారు, ఇక్కడ ఉర్వన్ అన్నారు, ఇక్కడ బ్రహ్మ
అమ్మ అన్నారు. ఈ విధంగా వచ్చేసి దీని రెండింటి పదాలు వచ్చేసి చాలా సిమిలారిటీ ఉందని చెప్పేసి ఈ విషయాలు కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసేటప్పటికి సేమ్. ఇక్కడ వచ్చేసి అవెస్టర్న్ లాంగ్వేజ్ లో గోల్డ్ ని మనం సంస్కృతంలో హిరణ్య అంటే వాళ్ళు దాన్ని జరణ్య అన్నారు. ఆర్మీని సేన అంటే మనం వాళ్ళు హీనా అన్నారు, హేనా అన్నారు. స్పీర్ ని వచ్చేసి లార్డ్ ని వాళ్ళు అసుర అంటే మనం అసుర అంటే వాళ్ళు అహురా అన్నారు. ఈ విధంగా వచ్చి సాక్రిఫైస్ మనం యజ్ఞ అంటే వాళ్ళు యస్న అన్నారు. ఈ విధంగా వచ్చేసి చాలా పదాలు ఈ విధంగా ఎందుకున్నాయి. తర్వాత ఇక్కడ సోమ అని మనం అంటే వాళ్ళు హౌమ అన్నారు. ఈ విధంగా వచ్చేసి పోల్చుకుంటూ వచ్చి ఈ భాషల యొక్క సారూప్యత ఖచ్చితంగా ఉంది. ఈ భాషల పుట్టుక ఒకే భాష నుంచి జరిగి ఉండాలని చెప్పేసి ఒక నిర్ధారణకు వచ్చారు. అదే PIE గా మారింది. తర్వాత ఇది మనకు తెలిసింది. ఇందాక నేను స్లైడ్ చెప్పాను. ఇది వచ్చి దక్షిణ భారత భాషలు. దక్షిణ భారత భాషల్లో తెలుగు, కన్నడం ఈ రెండు వచ్చేసి ఒక ఏరియా నుంచి వచ్చాయి. కన్నడంలో ఉండేటటువంటి కదంబ ఏరియా, కదంబ రాజ్యం, కదంబలో ఉండేటువంటి లిపి, కదంబ లిపిని తెలుగు లిపిగా, కన్నడ లిపిగా మారింది. ఇక్కడ వచ్చేటువంటి ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఇవన్నీ యాక్చువల్ గా ఏంటంటే వీటి అన్నిటి మాత్రమే ప్రోటో ద్రవిడియన్ లాంగ్వేజ్. దీంట్లో వచ్చి లిపికి వచ్చేటప్పటికి ఈ లిపి వచ్చేసి కదంబ లిపి ద్వారా కన్నడ, తెలుగు ఒక లిపిగా మారినాయి. తర్వాత ఇక్కడ వచ్చేటప్పటికి బ్రాహ్మీ లిపినే దాన్ని మోడిఫికేషన్ వల్ల తర్వాత వచ్చినటువంటి తమిళ్ అండ్ మలయాళంగా మారినాయి ఇవి. ఇక్కడ